Hi guys, good afternoon. This is me Charan. Welcome to our channel. ఓకే, సో పోలీసులు అంటే మనకు రక్షణ అనుకుంటాం, కానీ అదే పోలీసులు నేరస్తులుగా మారితే 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అది ఎందుకు, అసలు ఆ కేసు ఏమిటి, ఇది తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. స్టే ట్యూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చరణ్స్ ఎకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ వాచ్. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఓకే, సో ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనేది మనం స్టోరీలోకి వెళ్తే, ఒక యువకుడు లేదా ముగ్గురు క్రైమ్ కేసులో అనుమానంతో అరెస్ట్ అయ్యారు. అయితే పోలీస్ స్టేషన్ లో కట్టడికి తీసుకెళ్లడం, అదేవిధంగా కొన్ని గంటల తర్వాత ఎన్కౌంటర్ జరిగింది అని పోలీసులు ప్రకటన చేయడం, పోలీసులు వాదన వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించారు, వాళ్ళ మీద దాడి చేశాము, ఓకే సెల్ఫ్ డిఫెన్స్ వల్ల వాళ్ళని కాల్చాము అనేది నార్మల్ గా ఈ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే అనుమానాలు ఎలా మొదలైతాయి? కుటుంబ సభ్యులు, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తారు. మృతదేహంలో గాయాలు గుర్తింపు, అదేవిధంగా ఎన్కౌంటర్ జరిగిన స్థలం సస్పీషియస్ గా ఉండడం, ఇవన్నీ నార్మల్ గా మనం తెలుసుకుంటూ ఉంటాం. అసలు ఏంటి ఇలాగ ఎందుకు జరిగేది, ఇవన్నీ క్వైట్ కామన్ యాక్చువల్లీ. గాయాలు బుల్లెట్ వల్ల కాకుండా బీటింగ్ అంటే కొట్టడం వల్ల జరిగాయా, లేక టైం మిస్ మ్యాచ్ అయిందా, లేకపోతే అరెస్ట్, ఎన్కౌంటర్ టైమింగ్స్, సీసీటీవీ ఎవిడెన్స్, ఇలాంటి అన్ని చూస్తూ ఉంటాం. అయితే కేసు పెద్దటంతో సిబిఐకి లేదా ఎస్ఐటికి సిట్ దానికి అప్పగించడం అనేది జరుగుతుంది. దీంతో పాటు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లేదా షాకింగ్ డీటెయిల్స్ అనేవి బయటికి రావడం అనేది క్వైట్ కామన్, మనం విన్నవే. అయితే ఎన్కౌంటర్ ఫేక్ అని నిరూపణ, విక్టిమ్స్ ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు, షూటింగ్ ప్లాన్, ఎగ్జిక్యూషన్ ఎట్లా జరిగింది అనేది ఈ కోర్టు విచారణ తర్వాత ఇవి కొన్ని వెల్లడవుతాయి, కొన్ని గోప్యంగా ఉంచడం అనేది జరుగుతుంది. అయితే దీనివల్ల అసలు ఈ కేసు ఏంటి, ఈ డీటెయిల్డ్ గా వెళ్తే అసలు ఏం జరిగింది, ఎందుకు తండ్రి కొడుకులు అరెస్ట్ అయ్యారు, అయితే వాళ్ళ విషయాల్లో ఈ పోలీసులు ఎలాగా ట్రీట్ చేశారు, వాళ్ళని ఎలాగా కస్టడీలో ఉండగా వాళ్ళు ఎలా డెత్ అయ్యారు, ఈ లాకప్ డెత్ ఎలా జరిగింది, ఈ విషయాలు మనం ఈ స్టోరీలో మనం ముందు తెలుసుకుందాం. పోలీసులు మనల్ని కాపాడాలి, అదేవిధంగా అదే పోలీసులు మన ప్రాణాలు తీస్తే ఒక తండ్రి ఒక కొడుకు లాకప్ లోకి వెళ్ళి తిరిగి శవాలుగా బయటకు వచ్చారు. ఈ సంఘటన దేశాన్ని షాక్ గురి చేసింది. అదేవిధంగా నార్మల్ ప్రజలు ఈ విషయాన్ని జీర్ణించగలిగిపోయారు. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది? ఒక చిన్న షాప్ నడిపే తండ్రి కొడుకు, అతని కొడుకులు చిన్న విషయం మీద షాప్ టైమింగ్స్ లేదా రూల్ వైలేషన్ మీద పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. అయితే స్టేషన్ లో లాకప్ లో పెట్టడం మొదట ఇది చిన్న కేసుగా మాత్రమే, కానీ తరువాత దానికి జరిగిన భయంకరమైన విషయం అదే లాకప్ లో జరిగిన దారుణం. పోలీసుల చేతిలో తీవ్ర హింసకు గురైన, టార్చర్ గురైన తండ్రి కొడుకులు గంటల తరబడి కొట్టడం, అదేవిధంగా గాయాలు తీవ్రంగా పెరగడం, ఓకే శరీరం మీద గాయాల ముద్రలు, బ్లీడింగ్, ఇంటర్నల్ ఇంజ్యూర్స్, బేసిక్ హ్యూమన్ రైట్ వైలేషన్స్ అనేది జరగడం జరిగింది. వాళ్ళు నేరస్తులు కాదు, కానీ వారికి క్రూరంగా హింసించడం అనేది జరిగింది. మరణం ఎలా జరిగిందంటే హెల్త్ కండిషన్ క్షీణించడం, అదేవిధంగా ఆసుపత్రికి ఆలస్యంగా తీసుకెళ్లడం, చివరకు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఇది సాధారణ మరణం కాదు, ఇది కస్టోడియల్ డెత్ అంటాం. దాన్ని కస్టడీలో మరణించడాన్ని మనం కస్టోడియల్ డెత్ అని అంటారు నార్మల్ గా. అయితే దేశవ్యాప్తంగా ఈ విషయం మీద చాలా ఆగ్రహం గురయ్యారు పోలీసులు. అప్పట్లో ప్రజలు సోషల్ మీడియాలో భారీ నిరసనలు అనేది చేపట్టడం జరిగింది. అదేవిధంగా సెలబ్రిటీస్ కూడా ఈ విషయాల్లో స్పందించడం జరిగింది. అయితే ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ అయ్యారు. ఎందుకంటే ఇది వాళ్ళు ఒక మర్డర్ చేసింది కాదు, లేదా దేశానికి ద్రోహులు కాదు, లేదా వేరు చేసిన వాళ్ళ హంతకులు కూడా కాదు. ఒక తండ్రి కొడుకులు ఒక చిన్న షాప్ విషయంలో, టైమింగ్స్ విషయంలో చిన్న వైలేషన్ వాళ్ళు పాటించలేదని వాళ్ళని నార్మల్ గా చిన్న కేసులో అరెస్ట్ చేసి వాళ్ళని శవాలుగా బయటకు ఇవ్వడం అనేది అప్పట్లో చాలా
చాలా చాలా జనాలు స్పందించడం జరిగింది. ఇన్నోసెంట్ పీపుల్ అనేది మీరు ఏ కోర్టుకు చూసినా కూడా, ఏ కోర్టు రూల్ చూసినా కూడా, మన సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళు శిక్షకు అర్హులు కాదు అనేది జరగడం. పోలీసులు వాళ్ళ పవర్ ని ఎంత మిస్యూజ్ చేశారనేది చాలా షాకింగ్ గురి చేసింది. అయితే ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎంట్రీ అయిన తర్వాత కేసు పెద్దది కావడంతో విచారణకు ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ నిజాలు ఏంటంటే, లాకప్ లో బ్రూటల్ గా టార్చర్ జరిగిందని, అదేవిధంగా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి పోలీసులు ప్రయత్నించినట్లు, ఫాల్స్ రిపోర్ట్లు క్రియేట్ చేసినట్లు దీన్ని సిబిఐ అనేది తేల్చడం జరిగింది. అయితే కోర్టు విచారణ సంవత్సరాల పాటు ఈ కోర్టు కేసు నడిచింది. అయితే విట్నెస్లు, మెడికల్ రిపోర్ట్స్ చాలా కీలకంగా మారాయి. ముఖ్య ఆధారాలు ఏంటంటే పోస్ట్మార్టం రిపోర్టు, అదేవిధంగా ఇంజూరియస్ ప్రూఫ్స్, అదేవిధంగా పోలీస్ స్టేట్మెంట్స్, కన్స్ట్రాడిక్షన్స్ కూడా అవి చాలా కీలకంగా మారింది. వాటి ఆధారం చేసుకుని పోలీసులకు శిక్ష అనేది ఖరారు చేయడం అనేది జరిగింది. అయితే కోర్టు చెప్పిన ప్రధాన కారణాలు ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కస్టడియల్ డెత్. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని చంపడం అనేది అత్యంత పెద్ద నేరంగా పరిగణిస్తుంది కోర్టు అనేది. ఏ కోర్టు అయినా కూడా కస్టడీలో ఉన్న వ్యక్తిని చంపడం అనేది చాలా అత్యంత పెద్ద నేరం, అది చాలా పెద్ద నేరంగా భావిస్తుంది. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరగడం, అదేవిధంగా బేసిక్ రైట్స్ పూర్తిగా ఉల్లంఘించడం, అదేవిధంగా బ్రూటల్ గా టార్చర్ చేయడం అనేది, అన్నెసెసరీ వైలెన్స్ ను ఉపయోగించారు, ఎవిడెన్స్ మ్యానిపులేషన్ చేశారు. అంటే ఏవైతే కోర్టుకు సబ్మిట్ చేసిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ సబ్మిట్ చేసిన ఆధారాలు కూడా అవి బూటకంగా క్రియేట్ చేసి కొత్తగా అసలు జరిగింది ఒకటి, వీళ్ళు సబ్మిట్ చేసింది ఇంకొకటిగా, మొత్తానికి అది మ్యానిపులేషన్ జరగడం అనేది జరిగింది. అదే నిజం దాచడానికి ఫేక్ రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. అయితే పవర్ ఆఫ్ మిస్యూజ్ అంటే పోలీసులకి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో అది మిస్యూజ్ చేయడం అనేది కంప్లీట్ గా అనేది జరగడం జరిగింది. అదేవిధంగా పోలీస్ అధికారాన్ని కంప్లీట్ గా 100% అనేది దుర్వినియోగం చేయడం అనేది జరిగింది. సో ఈ థింగ్స్ ని కోర్ట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ఉరిశిక్ష ఎందుకు వస్తుంది? ప్రతి కేసులో ఉరిశిక్ష అనేది రాదు, కానీ ఈ పరిస్థితుల్లో వస్తుంది. ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక పోలీసులు అయ్యుండి పోలీసులకి కోర్టు అనేది ఉరిశిక్ష వేయడం అనేది నేను విన్నది ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో మీరు ఎవరైనా ఇంతకు ముందు ఎలాంటి కేసుల్లో ఏదైనా విషయాలు, ఈ విధమైన సినారియోస్ ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. అయితే ఈ కేసులో ఉరిశిక్ష రాదు, కానీ ఈ పరిస్థితుల్లో వస్తుంది. అంటే ఏ పరిస్థితులు, క్రైమ్ చాలా క్రూరంగా ఉంటే, అదేవిధంగా ఇన్నోసెంట్ విక్టిమ్స్ గా ఉంటే, అంటే ఎవరైతే నేరం చేయలేదో వాళ్ళు విక్టిమ్స్ గా మారి వాళ్ళు చనిపోయిన పరిస్థితుల్లో ఈ విధంగా ఉరిశిక్ష అనేది వస్తుంది. అయితే కానీ ఈ పరిస్థితుల్లో వస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఇన్నోసెంట్ విక్టిమ్స్ యాజ్ యు నో ఆల్రెడీ చెప్పినట్టుగా, అదేవిధంగా సొసైటీ చాలా పెద్ద ప్రమాదం అయితే ఇలాంటి విషయాల్లో మనకి ఉరిశిక్ష అనేది వేయడం అనేది కోర్టు అనేది జరుగుతుంది, మనం చూసాం కూడా. అయితే దీన్ని రీసెట్ ఆఫ్ రేర్ కేస్ అంటారు. కరెక్ట్, రీసెట్ ఆఫ్ రేర్ కేస్ అంటే చాలా కొన్ని కేసులు స్పెషల్ కేసెస్ గా పరిగణిస్తారు గవర్నమెంట్ అనేది, అదేవిధంగా కోర్టులు అనేవి. ఆ విధంగా దీన్ని రేర్ కేసుగా పరిగణించి దీని ప్రజలపై ప్రభావం, అంటే పోలీసుల మీద ఉన్న నమ్మకం తగ్గుతుంది ప్రజలకి, అదేవిధంగా పోలీసుల మీద భయం అనేది పెరగడం జరుగుతుంది. అంటే చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది, సామాన్య ప్రజలు ఫీల్ అయ్యేది నాకు న్యాయం జరుగుతుందని. కానీ ఇలాంటి కేసెస్ వల్ల పోలీసుల మీద నమ్మకం అనేది జనాలు కోల్పోతారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళకోకుండా వాళ్ళే ఆయుధం పట్టడం లేదా వాళ్ళే డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో పోలీసుల మీద నమ్మకం తగ్గుతుంది, భయం కూడా, పోలీసుల మీద భయం పెరుగుతుంది. అదేవిధంగా జస్టిస్ సిస్టమ్ పై కూడా ఆశ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇది స్పెషల్ కేస్ గా పరిగణించి దీన్ని చేయడం జరిగింది. అయితే విషయం, చట్టం అందరికీ ఒకటే కాదు, పోలీసులు అయినా సాధారణ మనిషి అయినా ఇప్పుడు చట్టం అనేది అందరికీ ఒకటి కాదు. ఈ కేసు వల్ల, ఈ పర్టికులర్ కేసు వల్ల చట్టం అనేది పోలీసు విషయాల్లో కానీ, సామాన్య జనుల విషయాల్లో కానీ,
పెద్ద తరగతి, మధ్య తరగతి, కుల మత భేదాలకి దీనికి ఏది సంబంధం లేకోకుండా చట్టం అందరికీ ఒకటే అని నిరూపించింది కేసు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ అయినా సాధారణ మనిషి అయినా న్యాయం తప్పకుండా జరుగుతుంది అన్న స్టేట్మెంట్ అనేది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఈ కేసు ద్వారా ఇవ్వడం అనేది జరిగిందని నేను స్పెషల్లీ నమ్ముతున్నాను. ఒక చిన్న విషయం ఒక పెద్ద విషాదంగా మారింది అనేది చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. తండ్రి కొడుకులు ప్రాణాలు తీసిన ఆ తప్పు చివరకు న్యాయం ముందు నిలబడింది. ఇద్దరు ప్రాణాలు తీస్తే ఇక్కడ 9 మందికి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష అనేది పడడం జరిగింది. అయితే దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? దీన్ని సమర్థిస్తారా? కోర్టు తీర్పు మీరు సమర్థిస్తారా? లేదు అటు ఇద్దరు ప్రాణాలకు ఇక్కడ 9 ప్రాణాలు బలవ్వాలని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? దయచేసి మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఈ వీడియో ముందు చెప్పినట్టుగా ఇది కొన్ని మానసిక హింస అనేది ఆ తండ్రి కొడుకులకి జరగడం జరిగింది. మానసిక హింస అంటే ఆ గాయాలు అనేవి పైకి కనిపించవు, కానీ ఇది ఫిజికల్ బీటింగ్ మాత్రమే కాదు, పోలీసులు బెదిరించడం, అదేవిధంగా నిద్ర లేకుండా ఉంచడం, అనుమానించడం, అవమానించడం, కొన్నిసార్లు గాయాలు బయటకు కనిపించవు, కానీ మనసులో పడిన గాయం అనేది మరింత ప్రమాదకరంగా జరుగుతుంది. ప్రమాదకరం కూడా. అదే వెంటనే ఇంకొకటి ఏంటంటే ఇది డిలే ఇన్ మెడికల్ హెల్ప్. ఈ తండ్రి కొడుకులకి దెబ్బలు తగిలినా కూడా వాళ్ళు చాలా డిలే చేయడం జరిగింది. ఆ రిపోర్ట్స్ లో పేర్కొనడం జరిగింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేదు. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వెంటనే అందించగలిగితే మేబీ వాళ్ళు బతికే వాళ్ళేమో. మేబీ 9 ప్రాణాలు కూడా వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా ఉరిశిక్ష పడేది కాదేమో. కానీ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. డిలే వల్ల పరిస్థితి మరింత వర్స్ట్ గా అయ్యింది. అయితే ఇది కూడా ఒక పెద్ద నేరంగా కోర్టు అనేది కన్సిడర్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఫేక్ ఎఫ్ఐఆర్లు, ఫాల్స్ ఛార్జెస్. పోలీసులు నిజం దాచడానికి ఫేక్ కేసెస్ క్రియేట్ చేస్తారు చాలా సమయాల్లో. ఆ విధంగా ఈ విషయంలో కూడా విక్టిమ్స్ మీదనే బ్లేమ్ వేశారు. ఇది ఇన్వెస్టిగేషన్ లో బయటపడిన కేసెస్ సో ఇంకా అది స్ట్రాంగ్ గా అయ్యింది. అయితే పోలీసులు కొన్నిసార్లు ఇంటర్నల్ ప్రెజర్స్ వల్ల, కొన్నిసార్లు ఏంటంటే సీనియర్స్ ప్రెజర్స్ వల్ల కేసు క్లోజ్ చేయాలనే తొందరపాటు వల్ల దీనివల్ల జూనియర్ పోలీసులు కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రెజరైజెస్ ని మేబీ వాళ్ళు తట్టుకోవడానికి మేబీ కొన్ని స్టెప్స్ రాంగ్ స్టెప్స్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇది 3rd డిగ్రీ మెథడ్స్ కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది. 3rd డిగ్రీ అంటే ఎక్స్ట్రీమ్ ఫిజికల్ గా టార్చర్ చేయడం, అదేవిధంగా కన్ఫెషన్ తీసుకోవడానికి ఇల్లీగల్ మెథడ్స్ ని యూజ్ చేయడం. ఓకే, ఇది చట్ట విరుద్ధం అయినా కూడా కొన్ని చోట్ల ఇది జరుగుతూనే ఉంది. ఈ ఇద్దరి తండ్రి కొడుకుల మీద కూడా ఈ విధమైన టార్చర్ అనేది, ఈ విధమైన ఫిజికల్ కొట్టడం అనేది, ఇల్లీగల్ మెథడ్స్ తీసుకోవడం అనేది జరగడం వల్ల ఇది ఇంత దారి చేస్తుందని మనం నమ్మొచ్చు. అయితే కోర్టు ఇలా చెప్పవచ్చు, మేబీ పోలీస్ ఆర్ ప్రొటెక్టర్స్, నాట్ కిల్లర్స్. కస్టడీ మీన్స్ సేఫ్టీ, నాట్ డెత్. ఈ స్టేట్మెంట్ ఆడియన్స్ కు చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఏదైనా జరిగితే మన పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అన్న నమ్మకాన్ని మనం కలిగి ఉంటాం. అదే ఇలాంటి కేసెస్ జరిగితే ఆ నమ్మకం అనేది కోల్పోతాం. కాబట్టి చాలా సీరియస్ గా తీసుకున్న కేసు అనేది మనం చెప్పవచ్చు. ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కస్టడియల్ డెత్స్ అనేవి రిపోర్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్క కేసు కాదు, ఇది పెద్ద సమస్య అని చూపించాలి. సో ఇలాంటి వాటికి ఈ కేసు అనేది ఒక కనువిప్పు కావాలి, పోలీసులకి కూడా ఒక కనువిప్పు కావాలని మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈ కేసు వైరల్ అయ్యాకే ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా పెరిగింది. ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. అదేవిధంగా వాయిస్ అనేది చాలా మంది రైజ్ చేశారు అప్పట్లో ఈ కేసు మీద. కాబట్టి ఇప్పుడు మనకి జస్టిస్ వచ్చిందని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. అయితే ఇలాంటి ఈ కేసు ఈ విధంగా జరిగింది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మాటిక్ విషయాలు తెలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్న వీడియోలను చూడటానికి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ చరణ్ ఎకో ఛానల్. జై హింద్.
మీ చరణ్.